హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 𝗟𝗜𝗡్నికల్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటి అంటే నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ప్లేయర్ యాప్ని అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఇది ఎలా ఉంటుందంటే మన ఎంఎక్స్ ప్లేయర్ యాప్ని కూడా పనిచేయదు అనమాట. అంత బాగుంటుంది ఈ యాప్ అయితే. ఈ యాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు యాప్ని ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీ మొబైల్లో ఉన్న అన్ని రకాల ఫైల్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇందులో ఉన్న ఒక్కొక్క ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఒక వీడియోని అయితే ప్లే చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హోమ్ అనమాట. ఈ హోమ్లో మనం చూసుకున్నట్లయితే వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, ఫోల్డర్స్. ఇవి ఇప్పటివరకు పైన కనిపిస్తున్న వీడియోస్ ఇవన్నీ అయితే నేను ఇంతకుముందు చూసిన వీడియోస్ అనమాట. అలాగే ఇవన్నీ మన మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అనమాట. ఇప్పుడు మీకు ఒక్కొక్క ఫోల్డర్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ప్లే ఆల్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీరు అన్ని వీడియోస్ ఆటోమేటికల్లీ ప్లే అవుతాయి అనమాట. ఇలాగే మీరు చేంజ్ కలర్ అని క్లిక్ చేసి మీరు కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫీచర్ నాకు ఇందులో నచ్చింది ఏంటి అంటే మీడియా లాక్ అనమాట. ఈ లాక్ మీద క్లిక్ చేసి మీరు ఓకే అన్న ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మన మీడియా అనేది హైడ్ అయిపోతుంది అనమాట. ఇది ఎలా సెట్ చేసుకోవాలి, దీనికి పాస్వర్డ్ ఎలా చూసుకోవాలి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మై ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 4th ఆప్షన్, ఇక్కడ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పాస్వర్డ్ ఇచ్చేసాను కాబట్టి ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇప్పుడు హైడ్ చేసిన ఫోల్డర్ అనమాట. ఇది ఇలా ఉంటుందన్నమాట. మీరు ప్రతి ఫోల్డర్స్ని అయితే మీరు ఇక్కడ నుంచి హైడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు మీ మొబైల్లో డైలీ వాట్సాప్ స్టేటస్ అయితే చూస్తూ ఉంటారన్నమాట. ఆ డౌన్లోడ్ అయిన స్టేటస్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి వీటిని అయితే డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఈ ఫీచర్ అయితే. తర్వాత ఫీచర్ చూసుకున్నట్లయితే మనకి వీడియో అనమాట. ఇవేంటి అంటే మనకి పైన కేటగిరీస్ వైజ్ అయితే వీడియోస్ని మనం చూడొచ్చు. ఒక్కొక్క కేటగిరీని మనం ఇలా సెలెక్ట్ చేసుకుని చూడొచ్చు అనమాట. ఇక మనం థర్డ్ ఆప్షన్ వచ్చేసి మ్యూజిక్ అనమాట. ఇదేంటి అంటే మీ మొబైల్లో ఉన్న మ్యూజిక్ని మీరు ఇక్కడ నుంచి వినొచ్చు. ఇక్కడ నుంచి వింటే ఏంటంటే మీకు ఈక్వలైజర్స్ కానీ, బేస్ కానీ, ఇలాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఇందులో మీకు అవైలబుల్గా అయితే కనిపిస్తాయి అనమాట. ఇక లాస్ట్ ఫీచర్ మై ప్రొఫైల్స్ గురించి మాట్లాడినట్లయితే మీరు ఇక్కడ ఏదైనా ప్లేలిస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ ఫేవరెట్ ప్లేలిస్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫేవరెట్ వీడియోస్ కానీ, మ్యూజిక్ కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అనమాట. మీరు ఏవైనా యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ, ఏవైనా వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియో యొక్క లింక్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఒక వీడియోని అయితే నేను ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి. ఇది మన ఓల్డ్ వీడియో అనమాట. అంటే మన ఇంతకుముందు రికార్డ్ చేసిన వీడియో అనమాట. ఆ వీడియోనే నేను మీకు ఇప్పుడు ప్లే అయితే చేసి చూపిస్తాను చూడండి. ఉంటాను ఇక్కడ ఉన్న కొన్ని సెట్టింగ్స్ గురించి అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఫ్లిప్ అనమాట. మన వీడియోని ఫ్లిప్ అయితే చేయొచ్చు. ఇట్లా మీరు ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మీరు సబ్ టైటిల్స్ ఇవ్వచ్చు, స్పీడ్ ఇవ్వచ్చు, అండ్ ఆడియోని ఎక్కువ చేయొచ్చు, బ్రైట్నెస్ని ఎక్కువ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్లో అంటే మీరు బ్యాక్కి వెళ్ళిపోయినా సరే వీడియోని ప్లే చేస్తూ ఉండొచ్చు ఆడియోని. ఇక్కడ నుంచి మీరు సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈక్వలైజర్ ఆప్షన్ అనమాట. ఇది బేస్ కానీ ఇలాంటివి వాడాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్పీడ్ ఇంక్రీజ్ అయితే అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ మైనస్ మీద క్లిక్ చేస్తే మీకు డిక్రీజ్ అయితే అవుతుందన్నమాట. ఇంకా మిగిలిన ఆప్షన్స్ మ్యాక్సిమం మీకు అన్నీ తెలిసినవే. లాక్ ఆప్షన్, స్విచ్ ఆప్షన్. నెక్స్ట్ వీడియో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching and thank you and Jai Hind.